బీజేపీ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుండి బీజేపీ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయని కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బికిన విశ్వేశ్వరరావు అన్నారు. కాకినాడ కొండైపాలెం నూకాలమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా బికిన మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుండి బీజేపీని బలోపేతం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని, అందుకు తగ్గట్టుగా పార్టీ విధానాలతో పాటు ప్రధాని మోడీ అనుసరిస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వలన పలువురు బీజేపీలో చేరుతున్నారన్నారు. ప్రతిపాడు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పలువురు నాయకులు పార్టీలో చేరిన సందర్భంగా పార్టీ కండువా వేసి ఆహ్వానించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నీర్కొండ సత్యనారాయణ, అతని భార్య ఏలేశ్వరం, జడ్పీటీసీ రామకుర్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో విజయవాడలో పార్టీలో చేరిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోడీ 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని పనిచేస్తున్నారన్నారు. అందుకు తగ్గట్టుగా పార్టీ గ్రామీణ స్థాయిలో బలోపేతం చేసేందుకు పలువురిని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అత్యధిక స్థాయిలో గెలవాలని, అందుకు అనుగుణంగా పోటీ చేయాలనుకునేవారు ఇప్పటి నుంచే ప్రజలతో కలిసి పనిచేయాలని బిక్కిన సూచించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నీర్కొండ సత్యనారాయణతో పాటు ఎర్రవరం గ్రామానికి చెందిన చోడిశెట్టి సత్యనారాయణ, తర్ర బాబురావు, మజ్జూరి రాజు, నీర్కొండ సత్తిబాబు, సేనాపతి జగదీష్, రేలంగి వీరబాబు, బోసెట్టి నాగయ్య, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన మంగిన సురేష్, తోలేటి వీరబాబు, పిల్లి పూర్ణచంద్రప్రసాద్, అంగాని భాస్కర్ వర్మలను బిక్కిన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నీర్కొండ వీరవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ తాను 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, మోడీ చేస్తున్న అభివృద్ధి వలన బీజేపీలో చేరినట్లు చెప్పారు. ఎర్రవరం పంచాయతీ నుండి 1995 సంవత్సరంలో సర్పంచ్ గెలుపొంది 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవలందించానన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రధాని మోడీ కార్యక్రమాలను చూసి ఆకర్షితులయ్యారని, తన శేష జీవితం అంతా బీజేపీ పార్టీలోనే ఉండబోతోందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పైడా భావనప్రసాద్, యార్లగడ్డ రామ్కుమార్, కుండల సాయికుమార్, చోడిశెట్టి రమేష్ బాబు, బీజేపీ పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా విజయలక్ష్మి, పరమేశ్వరరావు, బాలాజీ శంకర్ సింగ్, దాట్ల సాహితీ వర్మ, ఏడిది కృష్ణ, చెక్క రమేష్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వారు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రజలకు వారు చేస్తున్నటువంటి సాయం అంతా చూసి భారతదేశంలో బీజేపీ పార్టీకి ఆల్టర్నేటివ్ లేదని చెప్పేసి వారు కూడా గుర్తించి వెంటనే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా వారి సతీమణి ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నారు ఏలేశ్వరం మండలానికి. ఆవిడ పేరు నీరుకొండ రామకుమారి గారు. వారు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. నీరుకొండ సత్యనారాయణ గారితో పాటు చాలామంది వారి అభిమానులు కూడా మన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా కాకినాడ రూరల్ నుంచి కూడా మంచి సంఖ్యలో వారు కూడా మన పార్టీలోకి కొత్తగా ఇవాళ జాయిన్ అయ్యారు. ముందుగా వారందరికీ కూడా శుభాభినందనలు. నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు, వారు ప్రజలకు చేస్తున్నటువంటి ఎన్నో మేళ్లు చూసి యావత్ భారతదేశం అంతా కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. భారతదేశంలో ఆల్టర్నేటివ్గా ఇంకొక పార్టీ లేదు, కేవలం బీజేపీతోనే ఏదైతే డెవలప్మెంట్ ఉందో అదొకటే సాధ్యం అని చెప్పేసి అందరూ కూడా రియలైజ్ అయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు, వారి ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి కూడా రెగ్యులర్గా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్తో బిజీగా ఉంటూ కార్యకర్తలందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గుర్తించారు. నిన్ననే ట్రంప్ గారు కూడా నాకు నరేంద్ర మోడీ అంటే చాలా అభిమానం, ఇండియా అంటే చాలా అభిమానం, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అమెరికా ఇండియాకి ఇస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈవేళ భారతీయ జనతా పార్టీ కన్నా నరేంద్ర మోడీ గారి పేరే చాలా విశ్వంగా వినిపిస్తూ ఉన్నటువంటి పేరు. ఆయన దేశాన్ని ఒక స్థిరమైనటువంటి స్థితిలో పెట్టి దేశానికి దిశ దశ చేస్తున్నటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాంటి పార్టీలో నా జీవితం, శేష జీవితం అంతా కూడా ఆ పార్టీకి అంకితం అవ్వాలని, నేను నా భార్య ఈ రోజున భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తలుగా జాయిన్ అయ్యి నాకు భవిష్యత్తులో ఈ పార్టీకి సేవ చేయాలనే ఒక దృక్పథంతో నేను ఈ రోజున ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. నన్ను అంత విధంగా కూడా ఆహ్వానించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్లందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.